ఒక టూత్ బ్రష్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా నీడిల్లోనికి అయితే థ్రెడ్ని ఎక్కించుకోవచ్చు. బ్రష్ని అయితే టూత్ బ్రష్ ఒకటి తీసుకుని మనం యూజ్ చేసిన టూత్ బ్రష్లు అయితే ఉంటాయి కదండి, ఇలాగా బ్రష్ పైన ఇలా థ్రెడ్ పెట్టేసి ఇలా నీడిల్లోనికి దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు, ఈ విధంగా బ్రష్ పైన ఇలాగ థ్రెడ్ని పెట్టేసి నీడిల్ని ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా థ్రెడ్ అయితే ఎక్కుతుంది. టిప్ నెంబర్ 3, ట్యాబ్లెట్ సీట్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ నీడిల్లోనికి అయితే థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చండి. ట్యాబ్లెట్ సీటు అంటే మనకి ఫుల్ అయినా పర్లేదు, అలానే మనకి ఖాళీ అయిపోయిన సీట్ అయినా పర్లేదండి. మనకు కావాల్సింది ఎడ్జ్ల వరకు ఇలా కొంచెం అయితే ఎడ్జ్ని కట్ చేసేసుకొని ఇక్కడ సిజర్ పెట్టి కొంచెం అయితే ఒక టగ్స్ లాగా ఇలాగ ఒక టగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా ఈ విధంగా కొంచెం అయితే ఇలా ఘాట్లో పెట్టేసుకొని ఇలాగ ఈ ఘాట్లో అయితే థ్రెడ్ని అయితే పెట్టుకోవాలండి. ఇలా థ్రెడ్ని అయితే దీంట్లో పెట్టేసుకొని ఇలా నీడిల్ని అయితే ఒక పక్కకు జరుపుకుంటూ ఇలాగ ముందుగా ట్యాబ్లెట్ సీట్ని అయితే నీడిల్లోకి ఎక్కించి తర్వాత ట్యాబ్లెట్ సీట్లో నుంచి దారం అయితే ఈజీగా ఇలా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా సింపుల్గా ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా 4th టిప్ని తెలుసుకుందాం. ప్లాస్టిక్ బూజు కర్రలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనం బూజు ఎక్కువగా దులుపుకుంటూ ఉంటాము. ఇలాగా ప్లాస్టిక్ బూజు కర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని అయితే ఒక థ్రెడ్ని అయితే తీసుకుని ఇలాగైతే ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. అంటే కొంచెం అయితే ఇలా థ్రెడ్ని అయితే మలుచుకోవాలి. ఇలా మలుచుకొని నీడిల్లోనికి అయితే ముందుగా ఆ థ్రెడ్ని అయితే ఎక్కించేసుకొని ప్లాస్టిక్ ఇలాగా థ్రెడ్లో నుంచి దారం అయితే ఇలా పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే థ్రెడ్ని అయితే పెట్టేసుకుని ఈ విధంగా నీడిల్లో నుంచి దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మనం చక్కగా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి నీడిల్లోనికి థ్రెడ్ని ఎక్కించుకోవాలంటే. ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా యూస్ఫుల్గా ఉన్నాయో ఆ టిప్పులు అయితే ఫాలో అవ్వచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. సో మీకు యూజ్ అవుతుందని అన్ని టిప్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ప్లాస్టిక్ బూజు కర్ర ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇక్కడ నెయిల్ పాలిష్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. అది ఎలానా అని చూస్తున్నారండి, చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే ఎక్కించుకోవచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా థ్రెడ్ని అయితే తీసుకున్నాం కదండి, ఇప్పుడు నెయిల్ పాలిష్ని అయితే కొంచెం ఈ థ్రెడ్కి అయితే అప్లై చేయాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుంది. ఇలా నెయిల్ పాలిష్ అయితే కొంచెం అప్లై చేసాం కదండి, కొంచెం డ్రై అయిన తర్వాత మనం తర్వాత నీడిల్లోనికి ఇలా థ్రెడ్ని అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. ఇలా కొంచెం డ్రై అయింది కదండి, ఇప్పుడు నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. ఇలా నెయిల్ పాలిష్ వేయటం వల్ల మనకి థ్రెడ్ అనేది చక్కగా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది, అటు ఇటు కదలకుండా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఇలా హోల్లోకి అయితే ఇలా థ్రెడ్ని అయితే చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా నెయిల్ పాలిష్తో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉందో, ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇంకా ఒక పిన్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. ముందుగా పిన్ అయితే తీసుకోవాలి. ఇలాగా ఈ పిన్ దగ్గర ప్లాస్టిక్ బూజు కరకు ఉన్నటువంటి థ్రెడ్ని ఒకదాన్ని తీసుకుని ఇలాగైతే ఆ థ్రెడ్ని ఇలా ప్లాస్టర్ వేసేసుకోవాలి పిన్కి. ఇలాగా ఈ ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలా దారం అయితే పెట్టేసి చాలా ఈజీగా సింపుల్గా చక్కగా ఈ ప్రాసెస్లోనే ఈ విధంగా చక్కగా నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చండి. చూసారా, ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే థ్రెడ్ని అయితే ఈజీగా సింపుల్గా ఎలా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మనం ఎన్ని థ్రెడ్స్నైనా చక్కగా ఈజీగా ఇలాగ నీడిల్లోనికి అయితే ఎక్కించుకోవచ్చండి.
ఒక ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటే చాలండి, ఎన్ని దారాలైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎలా ఎక్కించుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించాయో టిప్స్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇలా పిన్నులు అయితే మనకి ఒక్కొక్కసారి సిలిం పట్టేసి తుప్పు పడుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళం ఏం చేస్తామంటే ఇలాంటి సేఫ్టీ పిన్నులు మనం ఇలా కుర్చీలకి పెడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి దార పొగులు పట్టేసి శారీ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలంటే ఇలాగ పిన్స్కి అయితే కొంచెం నెయిల్ పాలిష్లు అప్లై చేసేసి డ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్నాం అనుకోండి, శారీస్ పాడవకుండా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా అలానే శారీకి అయితే మనం ఇలా పిన్నులు పెట్టుకుంటూ ఉంటాం కదండి. పిన్నులు పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి దారం పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. శారీ అంతా కూడా మనకి పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్యాబ్లెట్స్ ఇట్టుకున్నటువంటి లేబుల్ అయితే ఉంటుంది కదా, ఆ లేబుల్ని ఇలా కట్ చేసేసుకొని ఇలాగా మనం శారీకి పెట్టుకునే ముందు ఇలా పిన్కి అయితే ముందుగా ఆ లేబుల్ని పెట్టేసి ఇలా శారీకి పెట్టుకున్నాం అనుకోండి, శారీ పాడవకుండా ఉంటుంది, దారపోగులు పట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 9. మిక్సీ జార్లో ఒకసారి బ్లేడ్లు స్టక్ అయిపోయి సరిగా తిరగవు కదండి. మనం రిపేరింగ్కి ఇచ్చే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా రిపేరింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇలాగా ఈ స్టక్ అయిపోయిన బ్లేడ్ దగ్గర కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇలా అప్లై చేసేసి 5 మినిట్స్ తర్వాత మనం ఇలాగ చూస్తే చక్కగా బ్లేడ్ అయితే స్మూత్గా తిరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10. ఇయర్ ఫోన్స్ అయితే మనం యూజ్ చేసుకుని పక్కన పడేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఇయర్ ఫోన్స్కి డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు డస్ట్ని ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మనం యూజ్ చేసుకునే యాజ్లైన్ ఉంటుంది కదండి, యాజ్లైన్ అయినా ఇలాగా కొంచెం అప్లై చేయొచ్చు. అలానే ఈ ప్లేస్లో కొంచెం పేస్ట్ అయినా అప్లై చేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ అయినా ఇలా కొంచెం ఇయర్ ఫోన్స్కి ఇలా అప్లై చేసేసి క్లీన్ చేసుకుంటే చక్కగా మెరిసిపోతాయండి. ఇలా యాజ్లైన్ కానీ టూత్ పేస్ట్ కానీ ఏదైనా కూడా ఏది అందుబాటులో ఉంటే అది ఇలా క్లీన్ చేసుకోవచ్చండి, చాలా చక్కగా మెరిసిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బియ్యంలో ఇలా కొబ్బరి చెప్పను పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఉంటుంది. అలానే మనం మెజర్మెంట్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక్కొక్క టైంలో మనకి అనుకోకుండా చెవులో పురుగులు కానీ చీమలు కానీ పడుతూ ఉంటాయి కదండి. అలా పడినప్పుడు మనం చెవులో పిన్ని పెట్టి తిప్పేస్తూ ఉంటాం కదండి. అలా తిప్పకూడదు, ఇలా ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం పిన్నుతో తిప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కొన్ని వాటర్ అయితే తీసుకొని ఒక్కసారి పోయకుండా చెవులో స్లోగా పోయాలండి. ఇలా పోసిన తర్వాత చెవుని కిందకి వంపేసాం అనుకోండి, వాటర్ చక్కగా ఆ వాటర్లో చీమ కానీ పురుగు కానీ చక్కగా వచ్చేస్తుందండి. మీకు బౌల్లో వేసి నేను చూపిస్తున్నాను చూడండి. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ విధంగా చెవులో పురుగు పడినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 13. మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పిండి పులిసిపోయినట్లుగా పైకి పొంగిపోయినట్లుగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే కొంచెం అయితే ఇలాగా మనం ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ డబ్బాలో ఇలాగ అంచులకి ఆయిల్ అప్లై చేసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో కొన్ని వాటర్ అయితే ఇలా పెట్టేసుకొని ఆ వాటర్లో ఇలా పిండిని పెట్టుకున్నాం అనుకోండి, మనకి పిండి పులిసిపోకుండా ఉంటుంది. చక్కగా ఉదయానికి ఇడ్లీ కూడా దోశ కానీ చక్కగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14. ఇలా బాత్రూమ్ డోర్ మీద నాప్కిన్ వేసి చూడండి, ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా నాప్కిన్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఇలాగ డోర్ వేసేస్తూ ఉంటారు కదండి, లాక్ పడిపోతూ ఉంటుంది. మనం చాలా ఇబ్బంది పడుతూ ఉండాలి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక నాప్కిన్ డోర్ పైన ఇలా వేసేసాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు మనకి బట్టల క్లిప్లు అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17. శారీ ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా బ్యాచిలర్స్
బ్రైడల్స్ అయితే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండి. వాళ్ళు నేర్చుకోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. శారీని చాలా సింపుల్గా ఈజీగా ఇలాగా మనం అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. మనం దోశలు పోసుకునే స్టీల్ అట్లకర అయితే ఉంటుంది కదండి. స్టార్టింగ్లో శారీని అయితే ఇలాగా పెట్టేసుకొని చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. చుట్టూ వచ్చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తాం కదండి. తర్వాత చివరి వరకు వచ్చిన తర్వాత అట్లకర స్టీల్ అట్లకర తీసేసి మనం ఈ విధంగా చక్కగా శారీని ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఇలాగైతే మడతలు పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. ఇలా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జారిపోతుందని భయం ఏమీ అవసరం లేదండి. ఐరన్ చేసే పని కూడా ఉండదండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఇలా స్టీల్ అట్లకరతో ఎన్ని శారీస్ అయినా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఐరన్ చేసినట్లుగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా ఐరన్ చేసే పని కూడా ఉండదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ అనేది మడతలు ఎక్కడ కూడా జారినట్లు కూడా లేదండి. సమానంగా చక్కగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18. దారాలు అయితే ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకుని అక్కడ పెట్టుకుంటూ ఉంటాం కదండి. తర్వాత మన అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాము. దారాలు ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఒకదానికొకటి చిక్కుపడిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం యూజ్ చేసుకొని స్టిక్కర్స్ అయితే మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అది పడేసే బదులు ఇలా ఈజీగా మనం అయితే ఇలా సేవ్ చేసుకోవచ్చండి. ఇలా దారాలకి స్టిక్కర్ పెట్టేసామనుకోండి, దారము ఎక్కడ కూడా కదలకుండా ఉంటుంది. ఒకదానికొకటి చిక్కు పడిపోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19. యాలకులు అయితే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. యాలకుల్ని ఉదయం మనం టిఫిన్ తర్వాత ఒక యాలకాయని తీసుకొని నోట్లో వేసుకొని ఆ ఓటని సప్పరిస్తూ మింగామనుకోండి, మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదండి. మనం ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒకటి, అలానే మధ్యాహ్నం మనం భోజనం చేసిన తర్వాత ఒకటి, అలాగే నైట్ భోజనం కానీ అలానే టిఫిన్ కానీ ఏదైనా కావచ్చండి. భోజనం తర్వాత అయినా ఇలా ఒకటి తీసుకొని వేసుకున్నాం అనుకోండి, ఆ ఓట మాత్రం సప్పరిస్తూ మింగాలండి. అప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బాస్మతి రైస్ మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా ఉండాలి అంటే బిర్యానీలో వేసుకునే ఆకు అయితే ఉంటుంది కదండి, ఆ ఆకుని తీసుకుని ఇలా రైస్లో పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 21. లెమన్ అయితే ఒక హాఫ్ తీసుకొని ఇలాగ అయితే లవంగాలు మన కిచెన్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. లవంగాల్ని ఒక 4-5 తీసుకొని ఇలాగ గుచ్చేసుకోవాలి. ఆ లెమన్ మీద ఇలా గుచ్చేసుకొని ఈవినింగ్ టైంలో దోమలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటి స్మెల్ ఘాటు అంతా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 22. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు తినే ఫుడ్ వల్ల కూడా మనకి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలామంది కూడా బాధపడుతున్నారు. ఇలా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా కొంచెం దోరగా వేయించేసుకొని ఇలాగ మరి ఒక బౌల్ అయితే పెట్టుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఈ రెండు కూడా బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసుకొని ఉదయం పరగడుపున ఈ వాటర్ని తీసుకొని తాగామనుకోండి, ట్యాబ్లెట్లతో పని లేకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చక్కగా తీసేసినట్లే పోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మునక్కాయలు మనం ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో ఒక్కోసారి పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా మనం స్టోర్ చేసుకుని
ఇలా ఈ బాక్స్లో అయితే ముందుగా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని దానిపైన ఇలా మునక్కాయ ముక్కలను అయితే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకున్న తర్వాత తేమ లేకుండా చూసుకున్న తర్వాత ఇలా అయితే కొంచెం కర్రీస్లో యూజ్ చేసుకుని ఆయిల్ మునక్కాయ ముక్కలకి ఇలా అప్లై చేసేసి బాక్స్లో స్టోర్ చేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మునక్కాయ ముక్కలు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది రాదండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చాకులు మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదండి. అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. పింగాణి కప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి పింగాణి కప్పు మీద ఇలా రబ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా రుద్దామనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 25. మన వాటర్ బాటిల్స్లో ఇలా వాటర్ పోసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు ఇలాగ వాటర్ బాటిల్లో వాటర్ పోసి తీసుకెళ్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి బాటిల్లో వాటర్ పోసుకున్నప్పుడు లీక్ అయిపోయి వాటర్ అన్నీ కూడా చుక్కలుగా కింద పడిపోతూ ఉంటాయి. అలాగా కింద పోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఏదైనా కొన్నప్పుడు రబ్బర్ బ్యాండ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలాగా పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ లీక్. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతగా నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కి ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.